దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నటువంటి కరుడుగట్టిన మావోయిస్ట్ అగ్రనేత ఒక చిన్న తప్పు చేసి తన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా మావోయిస్ట్ అగ్రనేత? అతను చేసినటువంటి ఆ తప్పిదం ఏంటి? ఆ తప్పిదం వల్ల తన ప్రాణాలను ఎలా కోల్పోయారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి కరుడుగట్టిన మావోయిస్ట్ అగ్రనేత ఒక చిన్న తప్పు చేసి తన ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా మావోయిస్ట్ అగ్రనేత? అతను చేసిన తప్పేంటి? ఆ తప్పు వల్ల ఎందుకు ఆయన ప్రాణాలు కోల్పోయారు అంటే ఏం చెప్తారు? అది రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించినది. మావోయిస్ట్ అగ్రనేత అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ మూడు, ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ కానీ లేదా ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కానీ మరలా ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బార్డర్లో కూడా ఈ మావోయిస్ట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ అన్ని మావోయిస్ట్ ప్రభావాల్లో కూడా ప్రతి వింగ్ కమాండర్ కానీ మంచి పొజిషన్లో ఉన్న లీడర్లు ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అది కూడా ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు మావోయిస్ట్ అగ్రనేతలుగా చాలా సందర్భాల్లో వాళ్ళు చలామణి అయ్యారు. ఆఫ్ కోర్స్ ఒక్కొక్కరుగా మన ఆర్కే గారు లాంటి వాళ్ళు చనిపోయిన తరువాత కొద్దిగా మావోయిస్ట్ ప్రభావం తగ్గిందనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్తో చనిపోయిన ఆ అగ్రనేత ఎవరంటే చలపతి అంటారు ఆయన మావోయిస్టులో. బట్ అలియాస్ ఆయన పేరు ఏదో రెడ్డి అసలు పేరు. అయితే ఆయన చేసిన తప్పిదం ఏంటి? అసలు జనరల్గా మాస్టర్ బ్రెయిన్ అంట ఆయన. ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి సిఆర్పిఎఫ్లో 77 మంది చనిపోయారు. అప్పుడు దానికి మాస్టర్ ప్లాన్ వేసింది ఈయనంట. తర్వాత ఒక 15 years బ్యాక్ ఎప్పుడో ఒక 9 మంది రివర్స్ వీళ్ళు కాల్పుల్లో చంపేశారు. అది ఈయన మాస్టర్ ప్లాన్. అంటే ఈయన ఏదైనా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడంటే అది చాలా పకడ్బందీగా జరుగుతుంది. అది ఆ రోజు నిద్రపోడంట. అంటే అంత భయం కూడా ఉండేది. అంత భయం ఎందుకు ఉండేదంటే చదువుకున్నవాడు, మేధావి. అంత మేధావి కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన మీదకి ఆయన తలకి ₹1 కోటి విరాళం కూడా ప్రకటించింది. సో ₹1 కోటి అంటే చిన్న చిత్తక విషయం కాదు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఒక 10 ఏళ్ళ కిందట మాట చెప్తున్నాను. సో అట్లాంటి చలపతి గారు మొన్న ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మావోయిస్ట్ కార్యకలాపాలు పూర్తిగా అంటే ఒక 60-70% తగ్గిపోయాయి అనుకోవాలి. ఇది ఎలా ఉంటే అమిత్ షా గారు ఈ మధ్య ఆపరేషన్ ఖజగారా ఏదో సంథింగ్ పేరు పెట్టారు. అంటే అంచు, బార్డర్ అని దాని అర్థం హిందీలో. అది 2026 మార్చి ఫైనాన్షియల్ ఇయర్, ఈ 25 కాకుండా నెక్స్ట్ రేపు ఏప్రిల్ నుంచి 26 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు రాడికల్స్ గురించి కానీ లేదా టెర్రరిస్టుల గురించి కానీ లేదంటే ఇలాంటి మావోయిస్టులకు సంబంధించి కానీ పూర్తిగా మట్టుబెట్టుదాము అని ఒక నినాదం అయితే తీసుకురాబోతున్నారట. సో అలాంటి నినాదం తీసుకొచ్చే నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేసేసి లేదా చర్చలకు పిలిచి సఫలీకృతం చేసి దీన్ని పూర్తిగా రూపుమాపడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ అది అమలు చేస్తే చేయొచ్చు గాక. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వంతో చాలా సందర్భాల్లో చర్చలు జరిపారు. అవి పూర్తి స్థాయిలో సఫలీకృతం అవ్వలేదు. మరలా వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవడానికి వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టడం, ఆ జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, లేకపోలేదు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఒక మంత్రి ఒకప్పుడు అందులో ఉన్న వ్యక్తి అని కూడా చాలా మంది చెప్తుంటారు. వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో కలిసి ఆ సాధక బాధలను తెలుసుకొని మరలా ప్రజల్లోనే ఉన్నారు. సో అట్లా మీరు కూడా మరొక కొత్త జీవితం ప్రారంభించవచ్చు కదా అని కూడా ప్రభుత్వం చాలా సందర్భాలు రిక్వెస్ట్ చేసింది. బట్ ఎవరి డిమాండ్స్ వాళ్ళవి. ఇక్కడ ఎలా ఉంటుందంటే సింధూరు సినిమా కృష్ణవంశీ గారు చూపించినట్టుగా వీళ్ళ వెర్షన్ చూస్తే వీళ్ళు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, పోలీసులు ప్రభుత్వం వెర్షన్ చూస్తే వాళ్ళ వెర్షన్ కరెక్ట్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే మధ్యలో ఎవరైతే భూస్వాములు, కొంతమంది ఆధిపత్య ధోరణితో రాజకీయాలు చేసే వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇక్కడ పోలీసులు అలా మావోయిస్టులు చనిపోతున్నారు, అమాయకమైన ప్రజలు కూడా చనిపోతున్నారు. ఈ మావోయిస్ట్ అగ్రనేతమైన కాల్పులు జరిపి అతన్ని హతమార్చినటువంటి పోలీసుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం. అవును. అయితే మీరు అన్నట్టు చెప్పాను కదా ఆపరేషన్ ఖజగారా ఏదో ఉండండి, దాంట్లో భాగంగానే ఇది చాప కింద నీరులాగా విస్తరించి ఎక్కడికక్కడ మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు,
ఒక 6 నెలల కిందటి నుంచి కూడా సీరియస్ గా తీసుకున్నారంట. ఉమ్, ఏదైతే ఆల్రెడీ సఫలీకృతమయ్యారు కాబట్టి వాళ్ళకి అభినందనలు తెలిపారు అమిత్ షా గారు. ఉమ్, అయితే ఇంత మేధావి ఎక్కడైనా స్కెచ్ చేస్తే పకడ్బందీగా అక్కడ మొత్తం అందరినీ లేపేసి స్కెచ్ చేసేంత పటుత్వం ఉన్న వ్యక్తి ఉమ్, ఎంత సింపుల్ గా ఎలా దొరికిపోయాడు ఉమ్, అంటే కదా, ఆయన వెనక ఒక మంది మార్బలం అక్కడ వింగ్ కమాండర్ అంటే ఏ స్థాయిలో ఉంటుంది ఆ మావోయిస్టులో. ఉమ్, అటువంటిది పైగా స్థానిక ప్రజలు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉమ్, కొండజాతి ప్రజలు ఏదైతే border లో ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఎలా దొరికిపోయాడు అంటే ఒక 6 నెలల కిందట ఆయన శ్రీమతితో, ఆమె శ్రీమతి కూడా అరుణ అంటారు ఆవిడని. ఉమ్, ఆవిడకు సంథింగ్ ఏదో చైతన్య రెడ్డి అది ఆవిడ పేరు. ఉమ్, సో ఆవిడ ఇతను కలిసి ఒక సెల్ఫీ దిగారట. ఉమ్, సెల్ఫీ దిగితే ఆ అరుణ గారు ఏం చేశారు, వాళ్ళ తమ్ముడు ఆజాద్కి, ఆయన ఒక మావోయిస్ట్, ఆయనకి ఫోటో పంపారు. ఉమ్, సరిగ్గా ఒక 8 months బ్యాక్ ఎప్పుడో జరిగిన దీంట్లో 6 months బ్యాక్ జరిగిన దీంట్లో ఆయన చనిపోయినప్పుడు ఆయన ఫోన్ దొరికింది. ఉమ్, ఫోన్ దొరికితే ఆ ఫోన్ మొత్తం ట్రేస్ అవుట్ చేస్తే ఆ ఫోన్లో ఈ సెల్ఫీ దొరికిందంట. ఉమ్, సో ఈ సెల్ఫీ ఎక్కడ దిగారు ఏంటి, ఉమ్, మేబీ అది హైలీ ఎక్విప్డ్ ఫోన్ అయి ఉండొచ్చు నేను అనుకోవడం. దాంట్లో మొత్తం కొన్ని ఫొటోస్ కంటే డేట్ తో సహా లాటిట్యూడ్ కూడా వచ్చేస్తాయి కొన్ని ఫొటోస్ మీరు అబ్జర్వ్ చేస్తే. సో అట్లా వచ్చిందో లేదో వీళ్ళు టెక్నాలజీ వాడారో మొత్తానికి ఆ సెల్ఫీ ఏ ఫోన్ నుంచి వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఆ నెంబర్కి ఏ నెంబర్ కాల్స్ వెళ్తున్నాయి, ఏ టవర్ నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి, మొత్తం ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చేసిందిగా. మొత్తానికి అది మాటు వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు, తిరిగి కాల్పులు జరిపారు. మొత్తానికి ఆయన దురదృష్టవశాత్తు సో భార్యతో తీసుకున్నటువంటి ఒక సెల్ఫీ ఆ చిన్న తప్పిదమే ఆయన అతని ప్రాణాలు పంపించింది. తీసేసిందా? Yes, అవును. ఓకే. సో మొత్తానికి ఏదైతే అమిత్ షా గారు ఖజ్గర్ అనే అనుకుంటున్నారో దాంట్లో ప్రకారంగా ఇదేనే కాదు, ఈవెన్ 7 sisters అంటారు ఈశాన్య రాష్ట్రాలు. ఉమ్, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన కొన్ని దాన్ని ఏమంటారు, సుడూకులో ఏదో అంటారు వాళ్ళని, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలి. ఈ 2026 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేసరికి ఉమ్, ఎక్కడికక్కడ కనీసం ఒక 60-70% దీన్ని ప్రాభవం తగ్గించే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఉమ్, అందుకే అమిత్ షా గారు ఏదైతే నిన్న మావోయిస్టులు కాల్పులు జరిపినప్పుడు ఆపరేషన్ చేశారో సిఆర్పిఎఫ్ వాళ్ళకి స్పెషల్గా ఆఫీసర్స్కి అభినందించడం, వాళ్ళకి స్పెషల్గా మెచ్చుకోవడం కూడా జరిగింది ప్రెస్ మీట్ పెట్టి కూడా. ఉమ్, అంటే ఈ అమిత్ షా గారనే కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్మోస్ట్ 2003 అనుకుంటా, 2004లో రాజశేఖర రెడ్డి గారు అలిపిరి ఘటన. అలిపిరి ఘటన 4 ముందు జరిగిన ఘటన ఇది. ఉమ్, అప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు బాబు గారు ఇంకా నిజంగా విజువల్స్ చూస్తే ఉమ్. ఒకసారి షాక్ అనమాట చంద్రబాబు నాయుడు ఇప్పుడు గారి ఈ photos. మావోయిస్ట్ అగ్రహం అయితే కూడా ఎంతో మంది రాజకీయ నాయకుల హత్యకి ఆయన ప్రయత్నం చేశారు, ప్రణాళికలు రచించారన్నట్టు కూడా ప్రణాళికలు వార్తలు రచించారన్నట్లుగా కొన్ని వార్తలు అవును, అవును. వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ అలిపిరి ఘటన ఏదైతే అన్నారో, ఉమ్, బాబు గారు వెళ్ళిన వేలో ఆ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ మీరు చూస్తే అసలు ఈ ఇన్వెస్టిగేషన్ లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అంటే ఉమ్, ఎక్కడైతే బాంబు పెట్టి ఆ వైర్ కనెక్షన్ ఉందో వాటన్నిటి మీద మొక్కలు కూడా మొలిచేసాయంట. ఉమ్, అంటే కొన్ని నెలలో లేదా కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందే అక్కడ పెట్టి ప్లాన్ చేసి పెట్టారనమాట. ఉమ్, పెట్టబట్టే కదా మొక్కలు లేచేయండి. అవును. అంటే నిన్న మొన్న పెడితే మొక్కలు లేవు కదా. ఉమ్, అంటే ఎప్పటి నుంచి కాపు కాసారో చూడండి, ఎంత ప్లాన్ చేశారో చూడండి. ఉమ్, అంటే ఎంత మాస్టర్ మైండ్ నిజంగా ఈ చలపతి గారు లాంటి వాళ్ళ మైండ్. ఉమ్, సో అందుకే ఎవరికి అనుమానం రాకుండా, డౌట్ రాకుండా, ఎప్పటి నుంచో ఇది ఇప్పుడు కాకపోతే ఒక నెల రోజుల తర్వాత, 6 నెలల తర్వాత ఈ మార్గంలో ఎప్పుడే రాకపోతాడా ఉమ్, అని పక్కాగా ప్లాన్ చేసుకుంటూ పెట్టే అంత మాస్టర్ మైండ్. మీరు అన్నట్టు ఒక చిన్న సెల్ఫీ ద్వారా, ఉమ్. తన భార్యతో దిగిన సెల్ఫీ ద్వారా ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఓకే. అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.